ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాదేవుణ్ణి ప్రార్థించుకుందాం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ. శివ పూజ ఏ విధంగా చేయాలి? మనకి శివపురాణంలోను, స్కంద పురాణంలోను, అగ్ని పురాణంలోను అనేకమైనటువంటి విషయాలు శివ పూజ గురించి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పే అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, వటవృక్షము, వటబీజంలో వటవృక్షం ఏ విధంగా ఇమిడి ఉందో ఓంకారంలో శివుడు ఆ విధంగా ఉన్నట్ట. ఓంకార స్వరూపమే శివుడుగా చెప్తారు. అకార, ఉకార, మకార స్వరూపం మూడు కలిస్తేనే మనకి ఓంకారం అవుతుంది. ఆ ఓంకారంలోనే శివుడు ఇమిడి ఉన్నట్ట. ఆ ఓంకారమే శివస్వరూపంగా చెప్తారు. కాశీక్షేత్రంలో మనకి ఓంకార ఖండం ఉంటుంది. అక్కడ అకారలింగము, ఉకారలింగము, మకారలింగం అని 3 దేవాలయాలు ఉంటాయి. అయితే ఓంకార స్వరూపమే మనకి శివుడు. శివపంచాక్షరి కూడా మనకి ఉంది. శివపంచాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల కూడా శివానుగ్రహానికి పాత్రులవుతారుట. అయితే శివుడికి పూజ ఏ విధంగా చేయాలి? శివ పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? అసలు మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు తప్పనిసరిగా శివనామస్మరణ చేయాలిట. శివలింగానికి పూజ చేసేవాడు ఎప్పుడు కూడా ధర్మానికి దూరంగా వెళ్ళలేడుట. అంటే ఎవరు? మనస వాచ కర్మణ శివుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. ఏదో ఒక కోరిక కోసం పూజించినా శివానుగ్రహం కలుగుతుంది. వాడిలో కల్మషాలన్నీ ఆయన తొలగిస్తూ ఉంటాడు. కానీ మనస వాచ కర్మణ మమేకమై శివుడికి తనను తాను సమర్పించుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ధర్ముడై ఉంటట. ఆయన అధర్మం దగ్గరికి వెళ్ళలేడుట. అతనికి శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందిట. శివ పూజ ఏ విధంగా చేయాలి? ఏ సమయంలో చేయాలి? అహర్నిశలు శివ పూజ చేయవచ్చు. సాకారంగా ఎవరైనా, ఇక్కడ 2 రకాలుగా మనం పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. కొంతమందికి దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి మీమాంస కలుగుతూ ఉంటుంది. అలా కలిగినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. ఆ భగవంతుణ్ణి స్మరించడంలో అనేక రూపాల్లో భగవంతుడు ఉన్నాడు. అనేక మతాలు, అనేక రూపాలు. ఏ రూపంలో కొలిసినా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అది వేరే విషయం. ఎవరెవరికి కూడా పూర్వజన్మ వాసనని అనుసరించి కానీ, లేదా వాడికి ఉండేటువంటి పరిజ్ఞానాన్ని అనుసరించి కానీ, చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని అనుసరించి కానీ, పుట్టినటువంటి వంశాన్ని అనుసరించి కానీ, వాడికి ఒక ఇలవేల్పు అని కానీ, ఒక నామస్మరణ కానీ అలవాటవుతూ ఉంటుంది. దాన్ని బట్టి చేస్తూ ఉంటాడు. అలా కాకుండా శివుడి గురించి పూజ చేయాలి అనేటువంటి పూర్వజన్మ వాసన వల్ల కానీ, ఈ జన్మంలో కలిగినటువంటి జ్ఞానం వల్ల కానీ శివానుగ్రహం కోసం శివనామస్మరణ చేస్తూ ఉంటాడు. అయితే మొట్టమొదటిలో ఏమిటంటే, మనకి భగవద్గీతలో చెప్పినట్టు ధర్మ అర్థ కామ మోక్షాల కోసం అని చెప్పేసి 4 విధాలుగా కూడా భగవంతుని అర్చిస్తూ ఉంటారు. దేనికోసం అర్చించినా దాన్ని భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తూ ఉంటాడు. ఏ రూపంలో కొలిచినా ఆ రూపంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా చాలామంది ఏమిటంటే, నమ్మకం లేక ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మాత్రమే
భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటాడు, ఈశ్వరా ఉన్నావా అని తలుచుకుంటూ ఉంటాడు. అలా అనుకున్నప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం కలుగుతుందిట. దగ్గరుండి వాళ్ళకి సహకారం చేస్తాడట, వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు తీరుస్తాడట, వాళ్ళ కష్టాల్ని తీసేస్తాడట, శత్రు సంహారం చేస్తాడట. నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను, ఎవరు నన్ను వేడుకుంటారో, ఎవరు నన్ను స్మరిస్తారో నేను వాళ్ళ దగ్గర ప్రత్యక్షం అవుతాను. అంటే ప్రత్యక్షం అంటే మనకి సాకారంగా కనిపించడం, కానీ అదృశ్య రూపంలో మనని వెన్నంటి కవచంలాగా ఉండి మనని కష్టాల కడలి నుంచి దాటిస్తాడట. ఆ విధంగా కేవలం కష్టం వచ్చినప్పుడు ఈశ్వర అనుకున్నా కూడా ఆయన చేస్తాడు. ఒకసారి కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ కష్టం ఈశ్వర నామస్మరణ చేయగానే, లింగ పూజ చేయగానే పోయిందనుకోండి, నమ్మకం ప్రబలుతుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ కోరికల కోసం, ఇంకేదో ధనం కావాలి, పెళ్ళి కావాలి, బిడ్డలు పుట్టాలి, ఇలాంటి అభీష్టాల కోసం చేస్తూ ఉంటాడు. అది ఇంకొంతకాలం అయ్యేసరికి ప్రబలిపోతుంది. ఈశ్వరుడు ఉన్నాడు అనుభవానికి వస్తుంది. మనకి బయట ఉండేటువంటివన్నీ కూడా కనపడేటువంటివి, కనపడితే మాత్రమే నమ్ముతాం. కానీ భగవంతుడు అనేటువంటి వాడు మనస్సుకి మనకి కనిపిస్తూ ఉంటాడు. మనకి కొన్ని తార్కాణాలు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడు అవి ఎవరికి చెప్పినా నమ్మకపోవచ్చు, కానీ ఆత్మకి మనసుకి మాత్రమే బాగా తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ళ నమ్మకం ఇంకా ఇంకా ప్రబలుతూ ఉంటుంది. అప్పుడు నిజంగానే ఏదీ లేకపోయినా ఈశ్వరుడుంటే చాలు, ఆయన్ని సేవిస్తే చాలు, ఆయన అనుగ్రహం కలిగితే చాలు అనేటువంటి స్థితికి వెళతాడు భక్తుడు. అలా కొన్ని జన్మలు పోగా 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 ఆ పూర్వజన్మ వాసనని అనుసరించి, ఆ ధర్మంతో నడిచినటువంటి గత జన్మల పుణ్యాన్ని అనుసరించి, ఈ జన్మలో ఏమిటంటే ఏ కోరిక లేకపోయినా పర్వాలేదు, ఈశ్వరుని చూడగానే కళ్ళు చెమ్మగిలుతూ ఉంటాయి, తాదాత్మ్యం చెందుతూ ఉంటారు, భక్తితో మోకరిల్లుతూ ఉంటారు, శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉంటారు, అహర్నిశలు అభిషేకాలు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, నామస్మరణ చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, అనేక రకాలుగా పూజ చేస్తూ ఉంటారు. ఆ విధంగా శివనామస్మరణ చేయటం భక్తి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఎవరెవరు ఏ విధంగా శివుణ్ణి పూజించాలి, ఏ సమయంలో పూజించాలి? శివుణ్ణి అహర్నిశలు పూజించవచ్చు. అయితే మనం ఏదైనా ఒక కోరిక కోసమో, ఒక దోషం పరిహారం కోసమో చేస్తున్నాము, లేదా శివానుగ్రహం తొందరగా కలగాలి అని అనుకుంటే ప్రదోష వేళలో శివుడికి పూజ చేయాలిట. సూర్యాస్తమయ సమయంలో శివుడికి పూజ చేయాలి. శివాలయంలో చేయవచ్చు. శివాలయంలో లేకుంటే ఇంట్లో కూడా దేవతా మందిరంలో శివలింగాన్ని పెట్టుకుని, చరలింగాన్ని పెట్టుకుని చేయవచ్చు, లేదా పటాన్ని పెట్టుకుని చేయవచ్చు. సాకారంగా కొలవచ్చు, నిరాకారంగా కూడా కొలవచ్చు ఈశ్వరుణ్ణి. అన్నిటికంటే ముఖ్యంగా నిత్యము కూడా మనం పూజ చేయాలి అని విధి విధానం ఏర్పరచుకున్నప్పుడు దేవాలయానికి వెళ్ళి చేయటం కానీ, ఇంట్లో ఉండేటువంటి చరలింగానికి అభిషేకం చేయడం కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. అందులో రకరకాల లింగాలు మనకి చెప్తారు. ఇలాంటి లింగానికి చేస్తే ఇలాంటి ఫలితం వస్తుంది, స్ఫటిక లింగానికి చేయండి, ముత్యముతో చేయండి, నవరత్నాలతో చేయండి, రకరకాల ఫలితాలు మనకు ఉన్నాయి. అవి కేవలం ఫలితాలు ఆశించి ఈ రకమైనటువంటి ఫలితం కావాలి అనుకున్నప్పుడు చేసేటువంటివి. అలా కాకుండా ఈశ్వరుణ్ణి భక్తితో సేవించాలి అనుకునేప్పుడు చేసేటువంటి స్మరణ ఏ విధంగా ఉండాలంటే, మృత్తికతో లింగం చేసి, మట్టితో లింగం నిత్యం కూడా నది దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో కానీ మృత్తికతో మట్టితో లింగాన్ని చేసి, ఎక్కడా స్థలం లేదనుకోండి, ఈ ఎడం చేతిలో ఒక ఆకును కానీ, ఒక పళ్ళాన్ని కానీ పెట్టుకుని దానిలో మృత్తిక లింగాన్ని పెట్టుకొని శివ పంచాక్షరి జపం చేస్తూ కానీ, ఓంకారంతో కానీ శివుణ్ణి అభిషేకించి, కాస్తంత విభూతి కుంకుమ పెట్టి, ఒక్క బిల్వదళం పెట్టి అర్చించి, ఆ తర్వాత హారతిచ్చి, ఏదైనా మీకు తోచింది, మీకు వీలున్నది నివేదన చేసి ఆ ఈశ్వరునికి ఆ తర్వాత హారతిచ్చి ఉద్వాసన చెప్పి నీళ్లలో దాన్ని వదిలేయాలిట, నిమజ్జనం చేయాలి. ఆ విధంగా చేస్తే శ్రేష్టమైనటువంటి పూజ కాదని చెప్తారు. ఇవేవి మేము చేయలేమండి, అందరికీ నదీ తీరానికి వెళ్ళటం, మృత్తికతో శివలింగాన్ని చేయటం, పూజ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. శివలింగాన్ని మానసికంగా అయినా మీరు స్మరణ చేయవచ్చు. ఈ రోజుల్లో ఉరుకులు పరుగులు ఉండేవాళ్లకు సమస్యలు లేకపోలేదు. ఉరుకులు పరుగులు ఉన్నాయి, దానికి తోడు సమస్యలు కూడా అంతకంటే జటిలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు వాటి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? వీలైనంతగా శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేయించండి, లేకపోతే మీరు చేసుకోండి. కానీ అహర్నిశలు శివనామస్మరణ చేస్తూ ఉండండి.
మానసికంగా పూజ చేస్తూ ఉండండి. మనకి ఆదిశంకరుల వారు అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు, శివమానస పూజ అంటూ. శివుడికి మానసికంగానే మీరు ఎక్కడికి వెళ్ళలేకపోయినా కూర్చున్న చోటనే కూర్చుని శివుడికి అభిషేకం చేయవచ్చు, అర్చనలు చేయవచ్చు, హారతులు ఇవ్వచ్చు, ఆభరణాలు పెట్టవచ్చు, నివేదనలు చేయవచ్చు, నృత్యం చేయవచ్చు, పాటలు పాడవచ్చు. ఏదైనా కూడా మానసికంగా చేయటానికి మనకి భావదారిద్ర్యం ఏమీ లేదు. అలా భావనతో కూడా చేయవచ్చు. ఏ విధంగా చేస్తారు? రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం అంటారు ఆదిశంకరుల వారు. రత్నై కల్పితమాసనం అంటే నానా రత్నాలతో చేసినటువంటి ఆసనాన్ని, ఒక సింహాసనాన్ని తయారు చేశాను, భావించాను, భావన చేశాను, ఊహించాను. దానిలో ఆయనని కూర్చోమని చెప్పేసి ఆవాహన చేశాను. ఆ తర్వాత హిమజలై స్నానం చ దివ్యాంబరం, ఆ ఆకాశం నుంచి, స్వర్గలోకం నుంచి పైనుంచి వస్తున్నటువంటి ఆ గంగతో ఆయనకి అభిషేకం చేశాను. ఎందుకు? ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి. ఆ తర్వాత ఆయనకి నానా రత్నాలతో పూజ, నానా పుష్పాలతో పూజ, గంధాన్ని సమర్పించి, పుష్పాన్ని సమర్పించి, బిల్వాన్ని సమర్పించి, పాయసాన్ని, నానా రకాలైనటువంటి పంచభక్ష పరమాన్నాలని నివేదన చేసి, హారతిచ్చి, ఏ హృదయమే నీకు ఆలయము, నా మనస్సును, నా ఆత్మను, మనోవాక్కాయ కర్మల, మనోబుద్ధ్యాహంకార చిత్తాలని, శరీరాన్ని, ఆత్మని, మనస్సుని నీ పాదాలకి సమర్పిస్తున్నాను అని చెప్పేసి ఆయన నిత్యం వేడుకోవాలిట. అంటే దేవాలయానికి వెళ్ళగలిగేటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళి అర్చనా పూజ చేయాలి, శివాలయాన్ని కట్టించాలి, జీర్ణోద్ధరణ చేయాలి శిథిలమైపోతున్నటువంటి దేవాలయాలకి. అంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా బాగా ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి పనులు చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో, ఏమీ లేనటువంటి వాళ్ళు, కదలలేనటువంటి వాళ్ళు మానసికమైనటువంటి పూజను చేసినా కూడా అంతటి ఫలితాన్ని ఇస్తట ఈశ్వరుడు. అందుకని మనకి భావదారిద్ర్యం లేదు కదా, మనసుంటే చాలు ఈశ్వరుణ్ణి మనం మనసారా సేవించుకోవచ్చు. ధ్యానం ఏ విధంగా చేయాలి? ధ్యానం చేయడానికి, మనకి పూజ చేయడానికి అనేక రకాల పద్ధతులు. శ్రవణంతో, నమస్కారంతో, తర్వాత మనకి మామూలుగా ఏమిటి చెప్తారు, బంటులాగా, సేవకుడులాగా ఆంజనేయ స్వామి చేసేట రకరకాల భక్తి, నవవిధ భక్తుల్ని చెప్తూ ఉంటారు. వాటిలో ధ్యానం చేయటం అనేటువంటిది కూడా అత్యంత విశిష్టమైనటువంటిది. మామూలుగా మనం అర్చనలు, అభిషేకాలు, పూజలు, నివేదనలు చేసేటువంటిది ఒక పద్ధతి అయితే, ధ్యానంలో భగవంతుణ్ణి కొలవటం అనేటువంటిది మరొక పద్ధతి. అయితే ఇవి చేయకూడదు అనేటువంటి విషయం ఏమీ కాదు. వీలున్నటువంటి వాడు నిత్యము ప్రతి మనిషి ముందుగా సాకారంగా అర్చించవలసినదే. తర్వాత 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 మనసులో కూడా అహర్నిశలు పూజ చేసుకోవడానికి, కూర్చుని అర్చన చేయడానికి వీలు కాదు. అహర్నిశలు కూడా మానసికమైనటువంటి ధ్యానాన్ని చేయవచ్చు. ధ్యానం అంటే జై చింతాయాం అనేటువంటి ధాతువు నుంచి వస్తుందట. అంటే చింతించడం, మనసులో మనం అనుకోవడం. ఏ విధంగా అనుకోవాలి? తాదాత్మ్యం చెంది అనుకోవాలి. ఇక్కడ ధ్యానం కూడా రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి, భగవంతుని స్వరూపాన్ని తలుచుకుని ఆయనకి మనస వాచ కర్మణ, మనస్సులోనే కళ్ళు మూసుకుని మనని మనం ఆయన పాదాన్ని చూస్తూ మన బుద్ధిని, అహంకారాన్ని, చిత్తాన్ని, ధ్యానాన్ని మొత్తాన్ని కూడా ఆయనకి సమర్పణ చేసి ఆ పాదాల మీద దృష్టిని నిలిపి మనం ఆయనని తలుచుకోవడం. ధ్యానం ఒక రకంగా ఆయనని మనసులో తలుచుకోవడం అనేటువంటిది, అనుసాకారంగా తలుచుకోవడం అనేటువంటిది ఒక విషయం. అలా కాకుండా మరొక రకంగా కూడా చేస్తారు. అదేమిటంటే కేవలం మంత్రం ఉపదేశం తీసుకొని అక్కడ నిర్వికారంగా ఎలాంటి ఆకారము అక్కడ కనిపించదు. కనిపించకపోయినా సరే మంత్రాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ ఉంటారు. కేవలం మంత్రం తప్ప అక్కడ ఎదురుగా ఏదీ ఉండదు. కళ్ళు మూసుకుని భ్రుకుటి దగ్గర, భ్రూ మధ్యలో అంటే ఈ కనుబొమల మధ్యలో లోపల అంతర్దృష్టిని పెడతారు. ఆ దృష్టి అక్కడ మాత్రమే ఉంటుంది. ఇంకా దేని మీదకి కూడా చిత్తం వెళ్ళటానికి వీల్లేదు. అంటే మనని మనం బంధించుకున్నట్టుగా ఎక్కడ ఏ ఆలోచన, ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మన మనస్సుని, బుద్ధిని మొత్తం కూడా దాని మీదే పెట్టి ఆ మంత్రాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ శబ్ద తరంగాలు మాత్రమే వస్తూ ఉంటాయి. ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. అలా చేయగా 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 ఏకాగ్రత కుదిరి అక్కడ భగవత్ దర్శనం అవుతుంది.
అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఇలా మంత్రంతో చేస్తూ శూన్యంలోకి చూడడం అనేటువంటిది, అంటే లోపలగా అంతర్దృష్టి పెట్టి చూడడం అనేటువంటిది ఇక్కడ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటూ ఉంటారు. ఆ విధంగా మెడిటేషన్ చేయగా 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 ఏమిటంటే వాళ్ళకి భగవద్ దర్శనం అవుతుందిట. ఇక్కడ దీన్ని కొంతమంది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అభ్యసిస్తూ ఉన్నారు. మనకి యోగాభ్యాసం చేసేప్పుడు కూడా ఈ విధంగా చెప్తూ ఉంటారు. అలా పద్మాసనం వేసుకొని నడుము వంచకుండా స్ట్రైట్గా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు మంత్రాన్ని మాత్రమే ఉచ్చరిస్తూ ఉండాలి తప్ప మిగతా ఎక్కడికి కూడా మనసు వెళ్ళటానికి వీలేదు. ఆ విధంగా అక్కడ దృష్టిని బ్రుకుటి మధ్యలో పెట్టి కళ్ళు మూసుకుని మంత్రాన్ని మాత్రమే జపిస్తూ ఉండాలి. అలా చేయటం వలన భగవద్ దర్శనం అవడం అనేది మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటాము. మామూలుగా యోగాభ్యాసంలో చెప్పేటువంటి విషయము, ఆరోగ్యపరంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి సకాలమైనటువంటి రోగాలు ఉపశమిస్తాయిట, నివారణ అవుతాయిట. మానసికంగా వచ్చేటువంటివి, శారీరకంగా వచ్చేటువంటి అనేక వ్యాధులు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. బీపీ అనేటువంటిది అసలు రాదు. రకరకాల వ్యాధులన్నీ కూడా దీనివల్ల పోతాయి అని చెప్తారు. యోగాలో మనకి మామూలుగా చేసేటువంటి ఎక్సర్సైజులే కాకుండా, ఆసనాలే కాకుండా ఇక్కడ చేసేటువంటిది ఈ క్రియాయోగంలో చేసేటువంటి ధ్యానం కూడా చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా చెప్పడం వల్ల భగవద్ దర్శనం అవడం ఒకటి, మానసిక ప్రశాంతత రావడం ఒకటి, అనేక రోగాల నుంచి నివారణ జరగడం ఒకటి, సమస్యలకి మనసు ఆత్మ అన్నీ కూడా ప్రశాంతపడటం ఒకటి జరుగుతుందిట. కేవలం భగవద్ దర్శనం కోసం ఒక రూపాన్ని ఎంచుకొని ఆ రూపాన్ని మాత్రమే కొలుస్తూ ఉంటారు. ఆ రూపం ఇక్కడ విష్ణుమూర్తి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, మీకు తోచినటువంటి ఏ రూపమైనా భగవంతుడు కావచ్చు. అతన్ని మనస వాచ కర్మణ నమ్ముతూ మన బుద్ధిని, మనస్సును, అహంకారాన్ని, చిత్తాన్ని, శరీరాన్ని, ఆత్మని, మనస్సును అన్నిటినీ కూడా అక్కడ కైవల్యం చెయ్యాలి, అక్కడ మనం సమర్పించాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఇంకా నువ్వు తప్ప నాకు ఇంకొకడు లేడు, ఇంకొకటి లేదు అనేటువంటి భావనతో తనకి తాను సరెండర్ అయిపోవడం, సమర్పణ చేసుకోవడం అన్నమాట ఇది. అలా భగవద్ దర్శనం చేసినప్పుడు ఆ భగవంతుడికి దగ్గర అవుతారుట, అనుగ్రహానికి పాత్రులవుతారుట. ధ్యానం అనేటువంటిది ఆ విధంగా చేయటం వలన మీరు ఏ రూపంలో భగవంతుడిని తలుచుకుంటారో ఆ లోకానికి, ఆ భగవంతుడి సాన్నిధ్యానికి వాళ్ళు చేరుకుంటారుట. అక్కడ వాళ్ళు అతని ఎదురుగా ఉండేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుందిట. విష్ణుమూర్తిని మీరు ధ్యానిస్తే విష్ణులోకానికి వెళ్ళే అవకాశం, విష్ణు దర్శనం అయ్యేటువంటి అవకాశం ఉంటుందిట. ఈశ్వరుణ్ణి ఆ విధంగా తలుచుకోవడం వలన కైలాసానికి వెళ్ళేటువంటి అవకాశం, ఈశ్వరానుగ్రహం పొందేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అంతేకాకుండా అమ్మవారిని తలుచుకున్నారనుకోండి, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అలా ఏ రూపంలో భగవంతుణ్ణి మీరు ధ్యానిస్తూ మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆ ధ్యానంలో కూర్చోగలుగుతారో, ఆ ధ్యానంలో మీరు దృష్టి పెట్టగలుగుతారో అప్పుడు వాళ్ళ ఆ దేవత అనుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారుట. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం కూడా మనకి అగ్ని పురాణంలో కనిపిస్తుంది. ఏ వ్యక్తి కూడా అలా ధ్యానంలో కూర్చోగానే గంటలు గంటలుగా కూర్చోలేరు. మనస్సు పరిపరి విధాలా వెడుతూనే ఉంటుంది. అందుకే వాయు వేగం కంటే వేగంగా వెళ్ళగలిగేది మనస్సు. అందుకని ఆ మనస్సు ఒక దగ్గర నిలపడం అనేటువంటిది చాలా సులభసాధ్యమైనటువంటి విషయం కాదు, అసాధ్యమైనటువంటి విషయం అది. అయినా సరే ఆ భక్తి ఉండటం వలన మన అహంకార చిత్తాన్ని, బుద్ధిని అన్నిటినీ కూడా అక్కడ కేంద్రీకరించడం వలన, అక్కడ మాత్రమే నిలపటం వలన కొద్ది క్షణాలు, ఒక క్షణం ఒకరోజు, మరొక క్షణం మరొక రోజు, అలా అభ్యాసం చేయగా 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 కొంతకాలానికి కానీ ఓ నిమిషమైనా కూడా మనం అక్కడ ధ్యానంలో నిలపగలుగుతూ ఉంటాం. అలా చేసినా కూడా భగవంతుడి అనుగ్రహానికి పాత్రులై మరో జన్మ ఎత్తి మళ్ళీ అదే సాధన చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుందిట. రోజు ఒక్క నిమిషమైనా మీరు ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా కూర్చొని తెల్లవారుజామున సమయంలో కానీ, ఎవరూ లేనప్పుడు, చుట్టూ ఎలాంటి శబ్దాలు లేనప్పుడు కానీ, ప్రాతః సమయంలో కానీ, సంధ్యా సమయంలో కానీ, అర్ధరాత్రి వేళ కానీ, ఒకరోజు ఒక క్షణం, మరొక రోజు మరొక క్షణం పెంచుతూ వెళ్ళండి. అలా ధ్యానం చేస్తూ ఉండండి. ఆధ్యాత్మికంగా భగవద్ దర్శనం అయ్యేటువంటి అవకాశం, మామూలుగా చెప్పుకుంటే
మీకు ఉండేటువంటి ఆత్మశాంతి ఏర్పడుతుంది, మానసిక శాంతి ఏర్పడుతుంది, రోగ నివారణ జరుగుతుంది, ప్రశాంతపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇవాల్టి మంత్రం హర హర మహాదేవ. సర్వసాధారణంగా మనం ఈ విధంగా శివుణ్ణి హర హర మహాదేవ అనేది వింటూ ఉంటాం. అలా అనటం వలన ఏమొస్తుందంటే, రోజు కొన్నిసార్లు అనుకున్నా చాలుట, మహాదేవుడి పేరు తలుచుకోవటం వల్లనే హర హర అనటం వలన మనకుండేటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయిట, కల్మషాలు లేకుండా పోతాయిట, మనం పరిశుద్ధులమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని నిత్యం కూడా ఇది ఎంత సులభ సాధ్యంగా ఉంది, ప్రతి వాళ్ళు పలకగలిగేలాగా ఉంది, బీజమంత్రాలతో ఉండేటువంటి మంత్రం కాదు, సకల జనులు అనుకోగలిగినటువంటి సులభ సాధ్యమైనటువంటి మంత్రం. ఏ సమయంలో కూడా అనుకోవచ్చు. అందుకని ఎప్పుడు అహర్నిశలు కూడా హర హర మహాదేవ, హర హర మహాదేవ అని ఈశ్వరుని తలుచుకుని అనుకుంటూ ఉండండి. మీకు ఉండేటువంటి క్లేశాలు పోతాయి, మీకు ఉండేటువంటి దోషాలు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.